రైట్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నిన్న ఇద్దరు కేంద్ర మంత్రులను సీఎం కలిశారు. నేడు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని తీసుకెళ్లి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిశారు. నేడు అధిష్టానం పెద్దలతో పలు అంశాలపై రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికలు, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, పీసీసీ అధ్యక్ష మార్పు, తెలంగాణ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ వంటి అంశాలపై అధిష్టాన పెద్దలతో చర్చించనున్నట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న కేంద్ర గృహ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, కడియం కావ్య, సురేష్ షెట్కర్ ఉన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటిని వచ్చేలా సహకరించాలని సీఎం కేంద్ర మంత్రిని కోరారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీఎల్సీ మోడల్లో తెలంగాణకు 2.70 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నిరుపేదలకు వారి సొంత స్థలాల్లో 25 లక్షల ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. కేంద్ర మంత్రి ఖట్టర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్రంలో తాము నిర్మించదలిసిన 25 లక్షల ఇళ్లలో 15 లక్షల ఇళ్లు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి వస్తాయని, వాటిని లబ్ధిదారు ఆధ్వర్యంలోని వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం పద్ధతిలో నిర్మించనున్నట్టు కేంద్ర మంత్రికి వివరించారు. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, నేడు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో రేవంత్ రెడ్డి పలు అంశాలపై చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మొత్తానికి నిన్న ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్ళాడు. నిన్నంతా కూడా ఇటు పార్లమెంట్ కు సంబంధించి కొత్తగా ఎన్నికైనటువంటి ఎంపీలకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా చర్చించారు. అదేవిధంగా పలువురు కేంద్ర మంత్రులను కూడా నిన్న కలిసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఈ రోజు కాసేపు క్రితమే ఇటు జేపీ నడ్డాను కూడా ఆరోగ్య శాఖ మంత్రి కేంద్ర మంత్రిని కూడా కలిసి రాష్ట్రానికి రావాల్సిన వాటిపై కూడా చర్చించారు. అదేవిధంగా మరి కాసేపట్లో కూడా ఇటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలైనటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా స్వయంగా కలవబోతా ఉన్నాడు. ప్రధానంగా కూడా కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా కేబినెట్ విస్తరణ ఉంటుందన్న ఆశలకు చిగురిస్తూ కూడా మరి కాసేపట్లో కూడా ఏఐసిసి అగ్రనేతలతో కూడా రేవంత్ రెడ్డి భేటీ కాబోతా ఉన్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క కూడా ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. వీరంతా కూడా అధిష్టానంతో కూడా చర్చలు జరిపే అవకాశం కనిపిస్తా ఉంది. ఇంకా కేబినెట్ లో 6 మంత్రులకు కూడా చోటు కల్పించాల్సిన నేపథ్యంలో కూడా ప్రధానంగా నిజామాబాద్, ఆదిలాబాద్ తో పాటు రంగారెడ్డి, హైదరాబాద్ కు సంబంధించి కూడా ఆయా నేతలను కూడా కేబినెట్ లోకి తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. వీరి వెంట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు. తను కూడా ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉన్నారు. నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత సోదరుడైనటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మునుగోడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచాడు. ఇటీవలే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కూడా భువనగిరి ఎంపీ సీట్ ని కూడా కైవసం చేసుకుంటే తగిన న్యాయం చేస్తామని కమాండ్ ఇచ్చిన నేపథ్యంలో కూడా భువనగిరి సీట్ ని గెలిపించుకొని ఢిల్లీ వెళ్లిన పరిస్థితి ఉంది. తను కూడా కేబినెట్ లో చోటు కల్పించాలని కోరుతా ఉన్నాడు. మరోవైపు ఇప్పటికే నిజామాబాద్, ఆదిలాబాద్ కు సంబంధించిన నేతలు కూడా ఎవరికి వారు తమకు కేబినెట్ లో చోటు కోసం ఆశలతో ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇంకా 6 చోటు కల్పించాల్సిన అవసరంలో కూడా వచ్చే నెల 2వ తారీఖు వరకు కూడా కేబినెట్ విస్తరణ తీసుకోవాలని ఏఐసిసి అధిష్టానం నిర్ణయిస్తా ఉంది. దీనికి సంబంధించి మరోవైపు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా లోక్సభ ఎన్నికలకు ముందే కొంతమందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చినప్పటికీ ఈ రోజు వరకు వారికి ప్రభుత్వం నుంచి జీవోలు మాత్రం రాని పరిస్థితి కనిపిస్తా ఉంది. అవసరమైతే వారిని కొంతమందిని మార్చి మన జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా ఎవరైతే కష్టపడి కాంగ్రెస్ పార్టీకి సేవలు చేశారో, అదేవిధంగా గత 10 సంవత్సరాలు కూడా ప్రతిపక్ష పార్టీకి పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే దూకుడుగా ముందుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడారో వారందరికీ సముచిత న్యాయం చేయాలని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఓడిపోయిన వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని మాత్రమే ఏఐసిసి ఆలోచిస్తా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన దగ్గర ఒక లిస్టు తీసుకొని కూడా హైకమాండ్ కలుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దానికి అనుగుణంగానే పదవులు కూడా వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు ఈ నెల 27తో కూడా పిసిసి అధ్యక్ష పదవి కూడా 3 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో కూడా పిసిసి మార్పు కూడా అనివార్యం కాబోతా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే
రేవంత్ రెడ్డి కూడా 3 సంవత్సరాలు పూర్తి అవుతున్న నేపథ్యంలో కూడా ఈసారి కొత్త వారిని కూడా ఖచ్చితంగా ఎంపిక చేసే అవకాశం కనిపిస్తా ఉంది. లోక్సభ ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలోనే పిసిసి మార్పు చేయాలని భావించింది మొదట. కానీ లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా కొత్త పిసిసి వస్తే కొంత డిస్టర్బెన్స్ అవుతుందనే నేపథ్యంలోనే పిసిసిగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కొనసాగిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే రేపు 27వ తారీఖు కూడా 3 సంవత్సరాల కాలం పూర్తవుతున్న నేపథ్యంలో అనివార్యంగా వేరే వారిని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఇప్పటికే ఓసీ సామాజిక వర్గాన్ని, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండడం, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉండడం ఉన్న నేపథ్యంలో కూడా బీసీ నేతలందరూ కూడా తమ బీసీ నేతకే పిసిసి అధ్యక్ష పగ్గాలు ఇవ్వాలని మాత్రం బీసీ సమాజం నుంచి వినిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే బీసీ నేతను పిసిసి అధ్యక్ష రేస్ లో ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఇదిలా ఉంటే సామాజిక కోణాల పరంగా కూడా ఇటు మంత్రివర్గంలో అదేవిధంగా ఇటు చేస్తా ఉన్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇప్పటికే పిసిసి అధ్యక్ష పదవికి సంబంధించి కావచ్చు, నామినేటెడ్ పదవులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా మంత్రివర్గ కూర్పుకు సంబంధించి కావచ్చు, ఏఐసిసి వద్ద కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మాత్రం ఏఐసిసి అగ్రనేతలతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు కోమటిరెడ్డి వెంకరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళంతా కూడా భేటీ అయి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. విక్రాంత్, ఇప్పుడు చూసినట్టయితే బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకే పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరడం జరిగిందని ఇంతకుముందు మీరు చెప్పినట్టు, ఒకవేళ బీసీ సామాజిక వర్గానికి కేటాయించే అవకాశం ఉంటే ఎవరికి కేటాయించే అవకాశం ఉందంటారు? దేశమూల్య వాస్తవానికి సామాజిక పరంగా పదవులు ఇవ్వాలని మాత్రం ఏఐసిసి అధిష్టానం భావిస్తా ఉంది. వాస్తవానికి మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, 2 చోట్ల కూడా బీసీ నేతలు కొంత అన్యాయం జరిగిందనేది మాత్రం వాస్తవం. దానికి సంబంధించి పెద్ద ఎత్తున బీసీ నేతలు ఇంటర్నల్ గా పోరాడినప్పటికీ బయటకు మాత్రం అంతా ఒకటే అని మాత్రం బయటకు చెప్పుకున్నప్పటికీ లోపల మాత్రం బీసీ నేతలంతా కూడా ఆ పార్టీ లైన్ ప్రకారం మాత్రం నడవట్లేదనేసి కూడా గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీసీ నేతలందరూ కూడా ఎవరికి ఇచ్చినా పర్లేదు బీసీ నేతకే ఇవ్వాలని మాత్రం పోరాడుతా ఉన్నారు. దీనికి సంబంధించే మొదటి నుంచి ఇటు ఎమ్మెల్సీగా మొన్న ఎన్నికైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా తనకే పిసిసి పదవి ఇవ్వాలని మాత్రం పట్టుబడతా ఉన్నాడు. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు. అదేవిధంగా నిజామాబాద్ కు సంబంధించిన నేత, అక్కడ బీజేపీ బలంగా ఉన్న నేపథ్యంలో కావచ్చు బీసీ నేత, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో 45 సంవత్సరాలుగా కూడా ఎన్ఎస్సీఐ యూత్ లీడర్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకొని ఉన్నాడు. ఈ నేపథ్యంలో తనకే పిసిసి వరించాలని మాత్రం కోరుతా ఉన్నాడు. మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికల సమయంలో కూడా తన స్థానాన్ని కూడా త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తనకే కావాలని పోరాడుతా ఉన్నాడు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాజీ ఎంపీ అయినటువంటి మదియాష్కి గౌడ్ కూడా ఇటు రాహుల్ గాంధీకి కూడా సన్నిహితులు. ఈ నేపథ్యంలోనే ఏఐసిసి అగ్రనేతలను కూడా కలిసి మదియాష్కి గౌడ్ తనకే పిసిసి పదవి వచ్చేలా కూడా ఇప్పటికే హైకమాండ్ నేతలను కూడా కలుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోయినటువంటి బీసీ నేతలు కూడా 1-2 నేతలు కూడా తమకే కావాలని కోరుతా ఉన్నారు. మరోవైపు పొన్నం ప్రభాకర్ కూడా ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నాడు. అయినప్పటికీ తనకు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే మరింత చొచ్చుకెళ్తా అనేసి మాత్రం కోరుతా ఉన్నారు. చూడాలి, బీసీ సామాజిక వర్గానికే పిసిసి వరించే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. ఇప్పుడు చూసినట్టయితే ఇటీవల కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అయితే తీసుకెళ్లి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను అయితే కలిసినట్టుగా తెలుస్తోంది రేవంత్ రెడ్డి. మరి మంత్రి పదవి అయితే అంటే నిజామాబాద్ నియోజకవర్గం నుంచి మనం చూసినట్టయితే మంత్రి పదవి అయితే రాష్ట్ర మంత్రివర్గంలో పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయో, ఒకవేళ ఇచ్చినట్టయితే ఆ ప్లేస్ లో మంత్రి పదవి ఆశించిన కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నేతలు ఏమైనా అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయా? దేశంలో మీరు అన్నట్టు వాస్తవం. ఇప్పటికే పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా మననే ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా చేర్చుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. అందులో కూడా నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి కరీంనగర్ కి సంబంధించి ఎమ్మెల్యేలను కూడా డాక్టర్ సంజయ్ ను కూడా ఎమ్మెల్యేని జాయిన్ చేసుకోవడం పట్ల కూడా గురుగా ఉన్నాడు. ఏకంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు కూడా వెళ్లి స్వయంగా కన్విన్స్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కొద్దిసేపటి వరకు కూడా శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క దాదాపు 3 గంటల పాటు కూడా ఏకాంతంగా భేటీ అయ్యి సముచిత స్థానం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రాజీనామా చేసేందుకు కూడా ఇటు హైదరాబాద్ కు వచ్చినటువంటి జీవన్ రెడ్డి మాత్రం కొంచెం బుజ్జగించే పనిలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. వాస్తవానికి పోచారం శ్రీనివాస్ రెడ్డిపై కూడా జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎందుకంటే ఇప్పటికే 65 మందితో అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని వేరే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను వేరే పార్టీలో
గెలిచినటువంటి ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకని మాత్రం జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు బయటకు మాట్లాడినా, కొంతమంది నేతలు మాత్రం ఇంటర్నల్ గా పార్టీ లైన్ కట్టుబడి మాత్రం బయటకు మాట్లాడలేకపోయినా లోపల మాత్రం వాళ్ళ మనోగతం మాత్రం ఆ విధంగా ఉంది. ఏదేమైనప్పటికీ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకునే సమయంలోనే వారికి అష్యూరెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో సమితి స్థానం కల్పిస్తాం, తన కొడుకు రాజకీయ భవిష్యత్తుతో పాటు తనకు వ్యవసాయ శాఖకు సంబంధించిన కమిషన్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా ఎన్నిక చేస్తామనేసి కూడా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. వాస్తవానికి మంత్రివర్గంలో స్థానం కూడా అడిగిన నేపథ్యంలో కూడా దానికి మిగతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒకవేళ అడ్డు కలిగే అవకాశం ఉందని అప్పట్లోనే రేవంత్ రెడ్డి కూడా తనకు సూచించినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా చేసిన అనుభవం ఉన్న నేపథ్యం కావచ్చు, మొన్నటి వరకు స్పీకర్ గా చేసిన అనుభవం, అదేవిధంగా వరుసగా 5 సార్లు గెలిచిన నేపథ్యంలో కూడా పోచారం శ్రీనివాస్ ని వ్యవసాయ శాఖకు సంబంధించి ఇప్పటికే రైతు బంధుకు సంబంధించి కావచ్చు, రైతు రుణమాఫీకి సంబంధించి కావచ్చు, రైతుల సమస్యల కోసం కావచ్చు, వీటన్నిటిని పరిష్కరించారంటే ఒక సీనియర్ నేత అయితేనే బాగుంటుందన్న ఆలోచనలో మాత్రం రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నాడు. అతనికి వ్యవసాయ శాఖకు సంబంధించి కమిషన్ కి సంబంధించి కూడా చైర్మన్ ఇచ్చే అవకాశం మాత్రం కనిపిస్తా ఉందన్నమాట. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.